హాయ్ ఫ్రెండ్స్, దీపావళికి 3 మూవీస్ రిలీజ్ అవ్వడం జరిగింది. కొంచెం రివ్యూ ఇవ్వడం లేట్ అయింది. ఆ 3 మూవీస్లో కల్లా మనకి బెస్ట్ మూవీ ఏదనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా కే ర్యాంప్ గురించి మాట్లాడుకుందాము. లాస్ట్ ఇయర్ కా మూవీ అంటూ బ్లాక్ బస్టర్ ఇవ్వడం జరిగింది. ఆ మూవీతో ఆయన చాలా మందికి పరిచయం అవ్వడం జరిగింది. అంతకంటే ముందు చాలా మూవీస్ వచ్చినా కూడా ఆ మూవీతో అందరికీ చాలా మందికి తెలియడం జరిగింది. ఆయనకంటూ ఒక సపరేట్ రోడ్డు ఏర్పడింది కరుణాభవన్ గారికి. కే ర్యాంప్ మూవీ గురించి వస్తే మనకి ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ బాగుంది. అయితే ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కామెడీ సీన్లో పెట్టినా కూడా కొన్ని సార్లు వర్కౌట్ అవ్వలేదు. అలాగే సెకండ్ హాఫ్లో మాత్రం కొన్ని సార్లు మనం కూడా కనెక్ట్ అవుతాము. అలాగే బాగుంది, ఫన్ బాగుందన్నమాట. అయితే లాస్ట్ వచ్చేసరికి చాలాసార్లు మూవీ అయిపోయింది అని మనం చాలాసార్లు అనుకుంటాం, కానీ ఇంకా అది రన్నింగ్లోనే ఉండిద్ది. కానీ పర్లేదు, అలా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి డ్యూట్ గురించి మాట్లాడుకుంటే మనకి లాస్ట్ ఇయర్ డ్రాగన్ నుండి వచ్చేసాడు కదా మన ముందుకి ప్రదీప్ రంగనాథ్ స్వామి. అప్పుడు మనం ఎంచుకునే కథల్లో కల్లా ప్రత్యేకంగా ఉంటుంది. ఫస్ట్ మూవీ ఇది కానీ, డ్రాగన్ కానీ, ఇప్పుడు వచ్చిన డ్యూట్ కానీ మన న్యాచురల్ పీపుల్ నుంచి తన ఎంచుకునే కథ ఉండిద్ది. అట్లాగే ఈ మూవీ కూడా ఉంది, కానీ డ్రాగన్ బేబీ అంత కాదు, కానీ ఫన్ కొంచెం బాగుంది. అలాగే ఇంటర్వ్యూ సీన్ వచ్చేసి సేమ్ ఇంటర్వ్యూలకి కాడి నుంచి అక్కడక్కడ మనకి ఆర్యతో గుర్తుకు వస్తుంది. కానీ గుర్తుకు వచ్చినా కూడా అది వేరే జనరు, ఇది వేరే జనరు కాబట్టి మనకి బాగానే ఉంది, పర్లేదు. నేను యావరేజ్ ఒకసారి వాచ్ కే ర్యాంప్ కానీ మనకి డ్యూట్ కానీ. అలాగే మీకు తెలుసు కదా అని జొన్నలగడ్డ మన ముందుకు వచ్చేసాడు. అంతగా లేట్ అవుతాయి ఈ మూవీ అయితే వరస్ట్ అని చెప్పచ్చు. ఈ 3 మూవీస్ వల్ల మనకి ఏది బాగుంది అని చెప్పాలంటే, ముందుగా మన తెలుగుడైన కే ర్యాంప్ ఒకసారి వన్ టైం వాచ్. నెక్స్ట్ డ్యూడ్ వచ్చేసి అది కూడా వన్ టైం వాచ్. రెండు ఈక్వల్గా ఉన్నాయి, పర్లేదు, రెండు బాగానే ఉన్నాయి. దీపావళికి మంచి ఫన్ అండ్ కామెడీ మూవీస్ వచ్చినాయి. అలాగే నెక్స్ట్ రాబోయే రామ్ పోతినేని మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా అంటూ వస్తున్నాడు. మరి ఆ మూవీ ఎలా ఉండిద్ది అనేది చూద్దాము, నెక్స్ట్ వీడియో చూద్దాము. మా రివ్యూ ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఎప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను ఈ ఛానల్, మీ సపోర్ట్ నాకు కావాలి.